వచ్చే ఏడాది శ్రీరామనవమి పండుగకు ఇప్పటి నుంచే తీవ్ర పోటీ ఏర్పడింది. 4 రోజుల ఫెస్టివల్ వీకెండ్ను క్యాష్ చేసుకోవడానికి పలు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నాయి. ఆల్రెడీ నాని, యష్ నటిస్తున్న 2 పెద్ద సినిమాల విడుదల తేదీలను ప్రకటించగా లేటెస్ట్గా రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్న పెద్ది రిలీజ్ డేట్ను అఫీషియల్గా అనౌన్స్ చేసేశారు. మామూలుగా అయితే సంక్రాంతి, దసరా లాంటి పెద్ద సీజన్స్లో బాక్సాఫీస్ దగ్గర పోటీ ఓ రేంజ్లో ఉంటుంది. పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాలన్నీ ఆ సీజన్లలో విడుదల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ఏడాది దసరా, వచ్చే ఏడాది పొంగల్ కోసం ఆల్రెడీ ఇప్పటి నుంచే కర్చీఫ్లు వేసేస్తున్నారు. అయితే 2026 మార్చిలో ఒక వారం గ్యాప్లో 3 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మెగా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. ఇప్పటికే చెర్రీ బర్త్డే స్పెషల్గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని తాజాగా ఫస్ట్ షాట్ పేరుతో మూవీ గ్లింప్స్ను వదిలారు. ఇదొక రూరల్ బ్యాక్డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా అని క్లారిటీ ఇచ్చారు. మాస్ అవతార్లో కనిపించిన చరణ్ క్రికెట్ బ్యాట్తో బాల్ని బౌండరీ దాటించే షాట్ హైలైట్గా నిలిచింది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. పెద్ది చిత్రాన్ని 2026 మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అంటే వచ్చే శ్రీరామనవమి కోసం ఏడాది ముందే డేట్ని లాక్ చేసేశారు. అయితే అదే టైంలో ది ప్యారడైజ్ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు రీసెంట్గా అనౌన్స్ చేశారు. శ్రీకాంత్ వోదెలా దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న మూవీ ఇది. నాని కెరీర్లోనే ఈ మూవీని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న విడుదల అంటూ ప్రకటించారు మేకర్స్. నాని సినిమాకి 4 రోజుల లాంగ్ వీకెండ్ దొరికిందిలే అనుకుంటే ఇప్పుడేమో ఒక్కరోజు తేడాతో రామ్ చరణ్ చిత్రాన్ని తీసుకురానున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీంతో ప్యారడైజ్, పెద్ది సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వస్తోంది. 2 పాన్ ఇండియా సినిమాలే కాబట్టి ఎవరో ఒకరు వెనక్కు తగ్గాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ 2 కూడా సుకుమార్ శిష్యులు తెరకెక్కిస్తున్న సినిమాలే. బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ వోదెలా ఈ ఇద్దరు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేశారు. సుకుమార్ దగ్గర డైరెక్షన్లో పాఠాలు నేర్చుకున్నారు. సుకుమార్ సినిమాను తీసే విధానాన్ని, ప్రేక్షకుల పల్సును పట్టేసుకొని సత్తా చాటారు. బుచ్చిబాబు తీసిన ఉప్పెన సినిమా 100 కోట్ల వసూళ్లు సాధించింది. కొత్త నటీనటులతో తీసి ఔరా అనిపించుకున్నాడు. ఆయన తీసిన విధానం, డైలాగులు, పాత్రల పర్ఫార్మెన్స్ ఒక రకంగా సుకుమార్ను చూపించేశాయి. శ్రీకాంత్ వోదెలా కూడా తన మొదటి సినిమా దసరాతో దుమ్ము లేపేశాడు. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా తీసి అతను కూడా 100 కోట్ల మార్క్ అందుకున్నాడు. ఇలా ఈ ఇద్దరు మొదటి సినిమాతోనే 100 కోట్ల మార్కును దాటేశారు. ఇప్పుడు 2వ సినిమాను అంతకు మించి అన్నట్టే తీస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా వస్తున్న పెద్ది సినిమా ఫస్ట్ లుక్ చూసి ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. రామ్ చరణ్ను ఇంత రగ్గిడ్ లుక్లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఊహించలేదు. ఒక్క దెబ్బతో మూవీపై హైప్ ఎక్కడికో వెళ్ళిపోయింది. అటు శ్రీకాంత్ వోదెలా మరోసారి నానితో ప్యారడైజ్ మూవీ తీస్తున్నాడు. ఈ మూవీ టీజర్ ఇండస్ట్రీని దిమ్మ తిరిగేలా చేసింది. నాని గెటప్, లుక్, కథ అంతా డిఫరెంట్గా ఉంది. ఏదో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తోంది. దీంతో ఈ మూవీపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదిలా ఉంటే మరో శిష్యుడు కార్తీక్ దండు కూడా తన మొదటి సినిమా విరూపాక్షతో 100 కోట్ల క్లబ్లో చేరాడు. ఇప్పుడు తన 2వ సినిమాను నాగ చైతన్యతో తీస్తున్నాడు. ఆ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్పట్లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇలా ఈ ముగ్గురు సుకుమార్ దగ్గర నేర్చుకున్న పాఠాలతో ఇండస్ట్రీని ఏలేలా కనిపిస్తున్నారు. గురువుని మించే శిష్యులైనా ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే టాలీవుడ్లో 2026 మార్చి చివరి వారం బాక్సాఫీస్కి అసలైన పరీక్షగా మారబోతోంది. ఒకవైపు బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం పెద్ది చెర్రీ బర్త్డే కానుకగా మార్చి 27న రిలీజ్ అవబోతోంది. మరోవైపు శ్రీకాంత్ వోదెలా, న్యాచురల్ స్టార్ నాని కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ప్యారడైజ్ పెద్ది కంటే ఒకరోజు ముందు అంటే మార్చి 26న థియేటర్లలో సందడి చేయబోతోంది. దీంతో ఈ 2 సినిమాల మధ్య గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ 2 చిత్రాలకు వారం రోజుల ముందు టాక్సిక్ మూవీ రిలీజ్ కానుంది. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 19న పాన్ ఇంటర్నేషనల్ వైడ్గా విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇదిలా ఉంటే సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ అండ్ వార్ అనే సినిమా కోసం మార్చి 20వ తేదీని లాక్ చేశారు. ఇందులో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా నటిస్తున్నారు. హిందీతో పాటుగా తెలుగులోనూ విడుదల కానుంది. ఇలా వచ్చే ఏడాది మార్చిలో ఈద్, శ్రీరామనవమి సీజన్లను క్యాష్ చేసుకోవడానికి 4 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ డేట్స్ను ఫిక్స్ చేసుకున్నాయి. ఇదిలా ఉంటే
రామ్ చరణ్ గేమ్ చేంజర్ అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ సినిమాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు ఆయన ఫ్యాన్స్. ఇక నాని ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. త్వరలో హిట్ 3 సినిమాతో రానున్నాడు. దసరా ఫేమ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా గ్లిమ్స్ ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇది కూడా రా అండ్ రస్టిక్ లా ఉండనుంది. పెద్ది, ది ప్యారడైజ్ 2 సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ 2 మాస్ సినిమాలు వచ్చే శ్రీరామనవమికి పోటీ పడనున్నాయి. దీంతో నాని తన రిలీజ్ డేట్ మార్చుకుంటాడా అనే ప్రశ్నలు వస్తున్నాయి. నాని గతంలో తన సినిమాల విషయంలో చాలా ప్లానింగ్తో ముందడుగు వేస్తూ వచ్చాడు. బాక్సాఫీస్కి పోటీగా వచ్చేదైతే వెంటనే డేట్ మార్చే వ్యక్తిత్వం అతనిది. అందుకే ఇప్పుడు ప్యారడైజ్ మేకర్స్ ఆలోచనలో పడ్డారని టాక్. కాకపోతే ఇంకా ఏడాది సమయం ఉన్నందున ఈ గ్యాప్లో ఏమైనా జరగవచ్చు. షూటింగ్ జరిగే విధానాన్ని బట్టి విడుదల తేదీల్లో మార్పులు జరగవచ్చు. క్లాష్ ఎందుకని కొన్ని సినిమాలు వెనక్కు తగ్గొచ్చు. కానీ ప్రస్తుతం పెద్ది వర్సెస్ ప్యారడైజ్ అనే వార్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ రిలీజ్ క్లాష్ చివరకు ఎలా ముగుస్తుందో చూడాలి.